హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు ఈజీగా ఒక స్నాక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, దానికోసం బన్ తీసుకున్నాను. దానికి కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఆనియన్, టొమాటో, క్యారెట్, కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పౌడర్ అండ్ ఘీ కూడా పెట్టుకున్నానండి. ఇలా ఒక బన్ తీసుకొని దాన్ని మిడిల్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఘీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బన్ ఉంది కదండీ! దాన్ని ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. రెండు వైపులా బన్‌కి ఘీ అప్లై చేసుకుంటూ ఇట్లా చేసుకోవాలి మంచిగా. ఇట్లా టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. సో, దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్‌లో ఇంకా ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలండి. మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, కర్రీ లీవ్స్, టమాటో ముక్కలు అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని లిడ్ పెట్టించి మగ్గించుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కారం అంటే మనం పచ్చిమిర్చి వేయలేదు కదండి, దానికోసం కారం. నెక్స్ట్ గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ చాట్ మసాలా ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. మంచిగా మగ్గించుకోవాలి. ఇంకా స్పైసీనెస్ కావాలంటే కారం, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువగా. ఇది పిల్లల కోసం కాబట్టి తక్కువగా యాడ్ చేశాను. ఇంకా లిడ్ పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత రోస్ట్ చేసుకున్న బన్ ఉంది కదండీ! దాన్ని తీసుకొని ఇట్లా టమాటా సాస్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది పిల్లల కోసం కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా బన్ అంతా అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ దాని మీద స్టఫ్ పెట్టుకోవాలి. బన్ అంతా స్టఫ్ పెట్టుకోవాలండి. ఇది చూడడానికి బర్గర్‌లా ఉంది గదా! అలాంటిదే అనుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అంతేనండి. ఎంతో ఈజీగా స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా బన్ పెట్టి క్లోజ్ చేసుకోవడమే. దాని మీద ఆషీస్ సిరప్ ఉంటుంది కదండీ! దాన్ని వేసి ఇచ్చారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్.